వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్. మొన్న ఈ మధ్య మా శివాకి లగ్నాలు పెట్టుకున్నారు. అదేనండి ఎంగేజ్మెంట్ జరిగింది. అసలు ఎంత బాగా జరిగిందో వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అనుకోండి. అసలు ఈ వీడియో వచ్చేసి మా సైడు ఆచార వ్యవహారాలు పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఇదిగోండి ఇవి వచ్చేసి అమ్మాయికి ఒడి నింపటానికి, అంటే పెళ్లి కూతురు ఒడి నింపటానికి అబ్బాయి తరపు వాళ్ళు అంటే మేమే అనుకోండి ఇలా అందంగా 11 వెరైటీలను ప్యాక్ చేయించేసాము. ఇందులో 5 రకాల ఫ్రూట్స్, అదేనండి పళ్ళు, 5 రకాల స్వీట్స్, ఇక 11వ వెరైటీగా పెళ్లి కూతురు వాళ్ళకి పసుపు గమ్ములు తీసుకెళ్లాలని చెప్పేసి వాటిని కూడా ప్యాక్ చేయించేసి ఇలా 11 మంది ముత్తైదువులు ఆ 11 ఐటమ్స్ని పట్టుకొని ఎంచక్క అబ్బాయితో సహా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాము. ఇక అక్కడ అమ్మాయి కూడా రెడీగా ఉంది. అదిగోండి పెళ్లి కూతురు రెడీ అయిపోయింది. ఇక పెళ్లి కూతురుతోటి పూజ చేపిస్తారు. అసలు వీడియో చూస్తే అన్నీ అర్థమైపోతాయిలేండి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న కాబోయే కోడలికి బట్టలు నగలు పెడుతున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న కాబోయే అల్లుడికి బట్టలు పెడుతున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోతే మేము మాత్రం చక్కల ఫోటోలు దిగేస్తాము. ఇప్పుడండి పెళ్లి కూతురు తరపున ఒక 5 బంధువుల్ని, పెళ్లి కొడుకు తరపున ఒక 5 బంధువుల్ని కూర్చోబెట్టేసి పెద్దల సమక్షంలో లగ్నపత్రిక రాస్తారు పూజారి. లగ్నపత్రిక అంటే ఏమీ లేదండి, పెళ్ళి ఏ తారీఖు వస్తుంది అంటే ఏ డేట్కి వస్తుంది, టైం ఏంటి, ముహూర్తం ఏంటి అనేదాన్ని నిర్ణయిస్తారు. ఇవాళ దాన్ని రాతపూర్వకంగా రాసుకొని ఒకరికొకరు మార్చుకుంటారు. దాన్ని లగ్నాలు పెట్టుకోవటం అంటారు. ఆ కార్యక్రమాన్ని చూసేద్దామా రండి. తేదీ 16/12/2023 రాత్రి 8 గంటల 10 నిమిషాలకి శ్రవణ నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాలు జరుగుతున్నాయి. విన్నారు కదండి, లగ్న పత్రిక ఒకరికొకరు అందుకోవటం అయిపోయింది. ఆ తర్వాత ఎవరి లగ్న పత్రికను వాళ్ళు మార్చేసుకుంటున్నారు ఇలాగా. ఇప్పుడు మేమందరం కూడా బ్రేక్ఫాస్ట్ అదేనండి టిఫిన్స్ తింటున్నాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే మా శివ ప్రత్యూష దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్స్ అదేనండి ఉంగరాలు కూడా మార్చుకుంటారు. ఆ వేడుకను కూడా చూసేద్దామా రండి.
చూస్తున్నారు కదండి, ఈ 11 ఐటమ్స్ని పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు వడిలో పెడతారు. దాన్నే వడి నింపటం అంటారు. అదిగోండి అలాగా. చూసారు కదండి, అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించేస్తున్నారు. ఇవాళ ఎంగేజ్మెంట్లో ఇంకో స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే పెళ్లి కూతురైన ప్రత్యూష వాళ్ళ అక్క శ్రావణి గారి వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. చూసేద్దాము పనిలో పని. శ్రావణి వాళ్ళ అబ్బాయి బర్త్డే అయిపోయింది. ఇక కొత్త జంట అయినటువంటి శివ ప్రత్యూష కూడా కేక్ కట్ చేస్తున్నారు ఇలా. ఇక విందు భోజనానికి వేళయింది. మెనూ వచ్చేసి ఒక స్వీటు, ఇంకొక స్వీటు బాసుంది, స్వీట్ కార్న్ సమోసా, వెజ్ పులావు, పన్నీర్ గ్రేవీ, పెరుగు చట్నీ, గోంగూర పచ్చడి, బెండకాయ కూర, క్యాలీఫ్లవర్ ఫ్రై, వైట్ రైసు, పప్పు, కంద పులుసు, అందులోకి నెయ్యి, అప్పడాలు, వైట్ రైసు, ఉలవచారు, క్రీము, సాంబారు, పెరుగు, ఐస్ క్రీము. బాగుంది కదా మెనూ. వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మాయి తరపు వాళ్ళు తాంబూలం, అదేనండి పసుపు కుంకుమ ఇస్తున్నారు. వచ్చిన కార్యక్రమం అయిపోయింది కాబట్టి మేము కూడా టాటా బై బై చెప్పే టైం వచ్చేసింది. ఇదండి ఓవరాల్ వీడియో వచ్చేసి మా శివ ప్రత్యూషాల ఎంగేజ్మెంట్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా పుష్పగుచ్చం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.